నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నా కుమార్తె పెళ్లి రోజు అవిశ్వాసం పెట్టి మానసిక క్షోభ గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగానికి చైర్మన్ గురై కంటతడి పెట్టుకున్నారు. ఎలాంటి బెదిరింపులకు తాను భయపడ్డానని ఆయన తెలిపారు. తన వెంట ఉన్న 14 మంది కౌన్సిలర్లను ఎన్నడూ వారిని మరవనని అన్నారు. క్యాంపులో ఉన్నా కూడా 6 గ్యారంటీల దరఖాస్తుల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూశామన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. మీ ఇద్దరికి దండలు లేవు ఉంటే వాళ్ళు కౌంటింగ్ లేవు. పోతే అటన పోలే పోతే ఇలానే ఉండాలి. అది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి నువ్వు ఒక ఓటు వేసేటప్పుడు ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి తప్ప కాంగ్రెస్ అనే వైపు పోతా ఉంటే మరి మా ఎమ్మెల్యే గారు కూడా మరి విప్ కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడైతే విప్ జారీ చేసి వాళ్ళ ఇళ్లలో మరి దాని స్టేట్మెంట్ అప్ చేసిన తెల్లారి నుంచి వెళ్ళి వాళ్ళు కూడా నిన్న కూడా కనీసం అక్కడికి రాలేకపోయినారు. మరి వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనకు అవసరం లేని విషయం. నిజంగా వాళ్ళు పెట్టినప్పుడు అక్కడ రావాల్సిన అవసరం ఉండే, మరి ఈరోజు జెండా కార్యక్రమం కూడా రావాల్సిన అవసరం ఉండే. అత్తే మరి వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ జీవితాలు ఏందో మరి మీరు అందరూ కూడా చూసేవాళ్ళు. మరి మీరు ఈ రోజు వరకు నాకు సహకరించిన మా పత్రికా మిత్రులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్. యువర్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.